ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు ప్రసాదం చిత్రాన్నాన్ని చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చింతపండుని నేను ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను ఒక 1 అవర్ వరకు. అలాగే అన్నాన్ని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకుందాం పొడి పొడిగా రావడం కోసం. ఇప్పుడు ఒక కప్పు రైస్లోని దానికి తగినంత వాటర్ వేసుకొని నేను బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని 2 స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పొడి కొట్టేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ తీసుకుంటున్నాను. జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, మెంతులు, అలాగే పలుకులు, అలాగే చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు ఇందాకలో ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని స్టెయిన్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చిత్రాన్నం కోసం ఫస్ట్ తాలింపు వేసుకుందాం. ఒక కళాయి పెట్టాను, 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని ఫస్ట్ పలుకులు వేసుకుందాం. ఇవి కొంచెం ఏగడానికి టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ పలుకులు వేసుకొని కొంచెం వేగిన వెంటనే ఒక్కొక్కటిగా మిగతా తాలింపు దినుసులన్నీ వేసుకుందాం. ఇప్పుడు నేను అన్నాన్ని చూసుకుంటున్నానండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకొని కొంచెం చల్లగా చేసుకుంటాను రైస్ని. ఇప్పుడు పలుకులు వేగిపోయాయి కదా, ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నిటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇందాక పచ్చెనపప్పు ప్లేట్లో పెట్టడం మర్చిపోయానండి, అందుకని పచ్చెనపప్పును కూడా ఈ పోపులోని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పోపుని మొత్తాన్ని కొంచెం మీడియం టు లో హీట్లోనే చక్కగా ఫ్రై చేసుకుందాం. మనం మరీ ఎక్కువ హీట్ పెడితే తాలింపు పైకైతే ఎగుతుంది కానీ ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వండి. అందుకని మీడియం టు లో హీట్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పోపు అంతా బాగా ఎగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో కళాయి తీసుకున్నానండి, దీనిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందాక ఆల్రెడీ మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకొని దీనిలో కొంచెం పసుపు ఇంకా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఉడకడానికి పెట్టేసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు చూసారా పల్చగా ఉంది కదా, ఇది బాగా చెక్కబడి దగ్గర అవ్వాలి, అప్పటిదాకా దీన్ని ఉంచుదాం. అంత లోపల ఒక పళ్ళెంలోని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకుంటున్నానండి. దీని మీద వేడివేడి అన్నాన్ని వార్చుకున్న వేడివేడి అన్నాన్ని వేస్తున్నాను. మీకు కానీ ఇలా ఈ ప్రాసెస్ ఇబ్బంది అనిపిస్తుందంటే మీరు తాలింపులో కూడా ఈ పొడిని యాడ్ చేసుకొని అన్నంలోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ అన్నాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా మన చింతపండు మగ్గు ఒక 8 మినిట్స్కి చాలా చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు మొత్తం మన చిత్రాన్నాన్ని అసెంబుల్ చేసుకుందాం. అన్నము ఆల్రెడీ ఆవపిండి అందులో కిందన వేస్తాం కదా, ఇప్పుడు తాలింపు మొత్తాన్ని ఇందులో తిరగవేసుకుందాం. దీంతోపాటు ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసుకొని నిదానంగా చేత్తోనే చక్కగా ఈ పోపు, ఈ చింతపండు గుజ్జు ఇదంతా అన్నానికి బాగా పట్టేటట్టు కలుపుకుందాం. స్పూన్తో కన్నా చేత్తో కలుపుకుంటేనే ఇది బాగా మిక్స్ అవుతుందండి. ఈ తాలింపు ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1 అవర్ దీన్ని పోయిన తర్వాత దీన్ని టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం చేత్తోటి. చక్కగా అన్ని ఐటమ్స్ బాగా కలిస్తే మంచి కలర్ వస్తుంది మన చిత్రాన్నానికి, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. వీలైతే నెయ్యి కంపల్సరీగా వాడడానికి ట్రై చేయండి తాలింపులోని, దానివల్ల చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి మన చిత్రాన్నం రెడీ. ఇప్పుడు అమ్మవారి కోసం సర్వ్ చేసుకుందాం.